లేదు. ఆయన తెలిసిన జ్ఞానం ఇంకా చాలలేదు. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే నేర్చుకుందాం అనే ఆసక్తి ఆ రెండో ఆయన దగ్గర దానికి నేను ప్రధానంగా ఉన్నాను చెప్తున్నాను. అందరికి మంచి చక్కని అంశాలని మరి నా ముందు వచ్చి వాటి గురించి మాట్లాడడం అనేది మరి చాలా మంచి ఆలోచన. అలాగే ఇక్కడ మనకి నియమింపబడిన వాక్యంలో మత్తయి సువార్త 8:18 నుంచి 20 వచనాల్లో ఉన్న ఆ యొక్క సంగతుల గురించి 4 అంశాలుగా విభజించినప్పుడు సాయంత్రం ప్రధానంగా ఫోన్ చేసి మరి 4 అంశాల్లో దేని గురించి చెప్పాలనుకుంటే అది మిస్ అవుతాను. నేను అవన్నీ చూసి అనాలోచితంగా ఆలోచించలేదు. ఏ సంగతులు ఆజ్ఞాపించారో వాటి గురించి చెప్పాలంటే చెప్పాను. కానీ ఒక గంట సేపు కూర్చొని పుస్తకం పట్టాను. అది ఒక చాలా పెద్ద సబ్జెక్టులో నేను తీసుకుంటున్నాను. పైగా సంఘంలో బోధించడం లేదు, సువార్తికులకి చెప్పడం లేదు. ఎందుకంటే సువార్తికులు అందరూ కూడా అనుభవ జ్ఞానం గలవారు ఉంటారు, వయసులో పెద్దవారు ఉంటారు, వాటి జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు. అయితే దీన్ని ఎలాగా ఒక క్రమానికి తీసుకురావాలి అని ఆలోచన చేస్తూ రాత్రి కాదంటే ఆల్మోస్ట్ ఎలాగో 2:30 అయిపోయిందని నాకు లెసంతా చూసింటారు. కనుక ఒక్క విషయం జాగ్రత్తగా చెప్తాం. మీకు అన్నీ తెలిసిన విషయాలు. యేసుప్రభువు వారి యొక్క ఆజ్ఞలు వర్తమానంలో కాకుండా మరి నుంచి కూడా కోరికలందరూ చెప్పాలని నా వంతు ప్రయత్నం చేయాలి. ముందుగా మరి దేవుని వాక్యంలో ఆజ్ఞ అనగా ఏంటి అని తెలుసుకుంటే వాటిని పాటించాలా లేకపోతే తెలుసుకోవాలా, ఒకవేళ తెలుసుకున్న దాన్ని ఏ విధంగా పాటించడానికి ప్రయత్నం చేయాలి అనేది మనం తెలుసుకోవడానికి నిర్ణయించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకో విషయం మర్చిపోయాను. ఏంటంటే ప్రతి మానవుడికి సగటున మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనుక రాసుకోవడం చాలా కష్టం అందులో నాకు మరి. అలాంటిది ఒక చాలా సవాలుతో కూడిన విషయం ఏంటంటే మీకు నిద్ర రాకుండా నాకు చెప్పేవారు, నాకు విసురాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసి నేను వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఎందుకు వెహికల్ పోవడం కనుక అందరూ చాలా శ్రద్ధగా వింటారు. దానికోసం మరొకసారి వందలు. ఆజ్ఞ అనగా మనము సాధారణంగా తీసుకున్నట్లయితే ఒక అధికారం గలవారు, అధికారం లేని వారి ఒక పని నిమిత్తం వారికి ఇచ్చే సూచనలు చెప్పుకోవచ్చు. ఆజ్ఞ అంటే అధికారం గలవారు, అధికారం లేని వారు, సామాన్యులు విధించే కట్టడ, నియమం, పాటించవలసిన పని లేదా కూర్చా తప్పకుండా చేయవలసిన విధి. అంటే ఇది ఎందుకు జనరల్గా చెప్పగలిగేది? నేను 20 సంవత్సరాలు పోలీసు పనిచేశాను. ఇక్కడ విధి నిర్వహణ అని పదం బాగా వినిపిస్తుంది. విధి నిర్వహణలో అని చెప్తున్నాను. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంతో కూడి కింద ఉన్నటువంటి సబార్డినేట్స్కి ఆజ్ఞిస్తున్నారు, ఒక ఆర్డర్ పాస్ అవుతుంది. దాన్ని కింద వాళ్ళు చూసా తప్పకుండా ఖచ్చితంగా పాటించవలసిన స్థానంలో తిరుగుతాం. అయితే ఇక్కడ దేవుడు గురించి మాట్లాడితే మనకి మత్తయి సువార్త 28:18 అక్కడ కాబట్టి 18వ వచనంలో అయితే యేసు వాళ్ళ యొద్దకు వచ్చి పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ యేసు ప్రభువు వారికి పరలోకమును భూమి మీద
సర్వాధికారం ఎప్పుడు వేయబడి ఉన్నది అని అంటే, ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు వేసుకోవాలి. ఎందుకు అని అంటే, ఆ సృష్టి ఆపత్తు చేసిన తర్వాత మానవం నిర్మించేటప్పుడు మన పోలిక చొప్పున నరులతో చేరున్నాం. అయితే అక్కడ వేసుకోవడానికి మరి ప్రతిదాని మీద సర్వాధికారం ఇవ్వబడలేదు. ఎప్పుడు జరిగింది అని అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారాలు ఆ శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత, ఎందుకంటే ప్రకటన ఆ యొక్క తాళచెవులు తెచ్చుకోవాలని ఆ గ్రంథానికి చెప్పబడే అర్హత సాధించి అప్పుడు మరి ఈ యొక్క సర్వాధికారాన్ని చూడమన్నట్టుగా మనం. అయితే ఈ అధికారం గల యేసుప్రభువు వారు ఈ లోకంలో ఏమి బోధించినప్పటికీ కూడా, ఏ కార్యం చేసినప్పటికీ కూడా అన్నీ కూడా ఆజ్ఞను ఇచ్చేటువంటి క్రమంలోనే, ఆజ్ఞలను ఇచ్చే క్రమంలోనే యేసుప్రభువు వారు చట్టం బోధించడం మళ్ళీ జరిగింది. అయితే ముందుగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం లేదు. లేఖనముల అధికారం. ఇక్కడ లేఖనములు అన్నదానికి ఇంత ముందు ఒకసారి చెప్పానండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలన్నీ లేఖనాలు, కానీ అన్ని లేఖనాలు ప్రవచనాలు కాదు. ప్రవచనం అంటే జరగబోయే వాటి విషయాన్ని ముందుగా చెప్పండి. లేఖనాలు అని అంటే లిఖించుకోండి. లేఖనాలన్నీ ప్రవచనాలు కాదు, ప్రవచనాలన్నీ లేఖనాలు. అంటే ముందుగా జరగబోయే వాటి విషయాలన్నీ కూడా లిఖించబడడం అనేది ప్రవచనం. ఇందులో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో అన్ని చాలా మటుకు ప్రవచనాలుగా ఉంటాయి. అంటే జరగబోయే వాటి విషయాన్ని ఇక్కడ ఆజ్ఞను బట్టి శిష్యుల జ్ఞానం తెలియజేయడం అనేది ఎక్కువగా చూస్తారు. అవన్నీ కూడా లేఖనాలు. ఇందులో ఈ లేఖనాల అధికారాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, బైబిల్ వాక్యం దేవుడు అంటే దేవునికి అధికారం లేకపోతే అది చెప్పినది ప్రాముఖ్యం లేదు. కానీ బైబిల్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో అది భౌతిక సంబంధమైనది కానీ ఆత్మీయ సంబంధమైనది కానీ దేవుడు చెప్పే విషయాలన్నింటికి దేవుడికి అధికారం లేకపోతే అది చెప్పే విషయం ప్రాముఖ్యమైనది. లేఖనములు దేవుని వాక్యమై ఉన్నవనే భావంతో వాటి అధికారాన్ని పఠించవలసింది. మనం బయట చదువుతాం. ఈ లేఖనాలు, ఈ వాక్యం దేవుని అధికారం కలిగి ఉన్నామనే భావంతో మనం ప్రయత్నిస్తాం. ఏ విషయాన్ని మనం గ్రహించినా కానీ ఆయన అధికారపూర్వకంగానే ఆజ్ఞించారంటే, అధికారం లేకపోతే ఆజ్ఞ ఇవ్వలేదు. మరి అధికారపూర్వకంగా ఆ విషయం చెప్తున్నప్పుడు మనము ఆ వాక్యంలో ఆయన అధికారం ఉంది అన్న భావంతో మనం దేవుని వాక్యం చదవాలి. దేవుని నోట నుండి వచ్చిన వాక్యం యొక్క అధికారం తిరస్కరింపబడింది. ఇది అందరికీ తెలిసిన విషయం. దేవుని నోట నుండి వచ్చిన వాక్యం యొక్క అధికారం తిరస్కరింపబడాలి. అంటే ఒకసారి ఆయన చెప్తే ఇంకా ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అది అలా జరుగుతూనే ఉంది. ఉదాహరణ మీకు బాగా అర్థం కావాలి. భూమి, సూర్య నక్షత్రాలు, సముద్రాలు, ఆకాశాలు ఇవన్నీ నిర్మించిన తర్వాత దేవుడు భూమికి ఒక ఆదేశం ఏంటంటే, ఆయా జాతుల ప్రకారం విత్తనాలు ఇచ్చే చెట్లు, ఫలాలు ఇచ్చే చెట్లు, భూమి మొలిపించుతారు. మరి ఎప్పుడో జరిగిన ఆ యొక్క ఆజ్ఞ ఈ యొక్క భూమి ఇప్పటికీ పాటిస్తుందా? ఎలా పాటిస్తుంది?
మనకి ఈ జంతువులు మరి గడ్డి తినే ఏవైతే చతుష్పాద జంతువులు కానీ మిగతా జంతువులు ఉన్నాయంటే వాటి గడ్డి కావాలి ఆహారం. ఇప్పటి వరకు ఎవరైనా ఈ భూమి మీద గడ్డి మొలవడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తారు? ఎవరైనా అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి? ఎందుకు భూమి అలా చేస్తుంది అని అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట యొక్క అధికారం తిరస్కరింపబడి తీసివేయడం అలా జరుగుతూ ఉన్నది. అలాగే సూచన నక్షత్రం, ఆకాశం, నష్టం, ఈ సృష్టి యావత్తు గమనిస్తే దేవుని యొక్క కార్యాలు తద్వారా దేవుడు మనం తెలుసుకోవాల్సిన ఆత్మసారి. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఆజ్ఞ దేవుని ఆజ్ఞ యొక్క సరళత చాలా నెమ్మదిగా అవి పాటిస్తే మనకు వచ్చే ఆ యొక్క దీవెనల గురించి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నిర్గమకాండం 20 అధ్యాయం 6వ వచనంలో దేవుడు అక్కడ 10 ఆజ్ఞల ముందు వారితో చెప్తున్నారు, 1000 తరముల వరకు వారిని జీవిస్తాను అన్న విషయాన్ని అక్కడ రాబోతుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు లేకుండా వారిని 1000 తరముల వరకు వర్ణించేవాడిని. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడంలో మరి 1000 తరాలంటే మనకు తెలిసి మా నాన్నగారు తాతయ్య తెలిసాడు, మా తాతయ్య నాన్నగారు తెలియదు. 3 తరాలు అయిపోయింది మన జీవితం. కానీ 1000 తరాలు అంటే ఎంత పెద్ద ఆశీర్వాదం. అలాగే కీర్తన 119 92 వచ్చాను. కీర్తన 119 మీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నది, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయచ్చు. దేవుని యొక్క ఆజ్ఞలు నిత్యము దావీదు మహారాజు చెప్తున్నారు మాట. ఆయన దేవుడి విషయంలో ఎక్కువ ఆనందం జరిగిన కీర్తన పాడు దేవుడు చూపించిన ఆ కీర్తనలో ఆయన అంతరంలో ఉన్న భావాలు కీర్తన నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయచ్చు. అంటే దావీదు మహారాజు బ్రతుకున్నప్పుడు ఆయన మాంగారైన సౌలు ద్వారానే ఆయన ప్రాణాన్ని సంఘటన. అయితే ఎన్నోసార్లు తప్పించుకుని ఆ మందరమైన పరిస్థితి నుండి శత్రువుగా కాకుండా మరి ఇంత బ్రిటిష్ ఆయనకి ఆయన ముందు ఆ యొక్క విషభావం ద్వారా దాని మీద అటాక్స్ మనం చదవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. అది ఆ శత్రువులకు మించిన జ్ఞానం అంటే ఇక్కడ మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే మా శత్రువులు సాతాను అక్కడికి మించిన జ్ఞానం దేవుని యొక్క ఆజ్ఞ పాటిస్తారు. దేవుని యొక్క కట్టడాలు దేవుని యొక్క నియమాలు మనం జీవించినట్లయితే ఆ సాతాన్ని జయించడానికి దానికి మించిన జ్ఞానం మనకి కలుగు చేస్తాయనేసి ఇక్కడ తెలియదు. అలాగే 143 చరణం కూడా అదే కీర్తన 143 చరణం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను ఈ ఆజ్ఞ నాకు సంతోషం కలుగుతుంది. మనం మానవ జీవితంలో ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక శ్రమలు, అనేక వేదన ద్వారా మనల్ని పట్టి ఉన్నా కానీ దేవుని యొక్క ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెమరు చేసుకున్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా విముక్తి కలిగి మనకి సంతోషాన్ని కలగజేస్తాయని చెప్పేసి దేవుని వర్తించాలి. ఇది ఆజ్ఞ విషయంలో మనకి వచ్చేటువంటి లాభం. అయితే ఇక్కడ మెయిన్ మరి నాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యంలో యేసుప్రభు వారు ప్రత్యేకించి ఆయన ఇచ్చిన ఆజ్ఞ గురించి చెప్పడం గురించి కనుక నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నాను వాటన్నిటికీ బైబిల్లో ఉన్నది వాటిని గురించి ఇంకో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నందుకు ఆలోచన ఏ సంగతులను ఆజ్ఞాపించింది ఆజ్ఞ
ఇక్కడ నిర్గమకాండము 20 అధ్యాయంలో ఇచ్చినటువంటి ఈ దేవుడు ఇచ్చిన పదార్థాన్ని యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో వాటి గురించి ఇంకా విపులంగా అక్కడైతే కట్టే కొట్టే అన్నట్టు చెప్పారు స్ట్రైట్గా. అయితే ఇక్కడ యేసుప్రభువు మత్తయి సువార్తలో అయితే వాటిని చాలా వివరంగా వివరించడం జరిగింది. అవి మనం కూడా తెలుసుకోవాలి, మనం అందరికి తెలుసుకోవాలి. మరోసారి గుర్తు. అయితే అన్నిటికంటే ముందు యేసుప్రభు వారి నుండి వచ్చిన ఆజ్ఞ ముందుగా సాతానుకు దేవుని గురించి ఏదైతే ఆజ్ఞ ఉందో దాన్ని సాతానుకు ఇచ్చేది. ఎందుకంటే యేసుప్రభు వారు ఇందాక జ్ఞాపకం చేశారు, బాప్తిస్మం పొంది బయట రాగానే సాతాను ఆయన్ని పీడించడానికి, ఆయన క్షీణం చేయడానికి ఉత్తరవాడిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ యేసుప్రభు వారికి నేత్రాశ, శరీరాశ, జీవకాలను మూడు చూపించి చివరికి ఏమంటే నీవు సాగిల పడి 4వ అధ్యాయం 9వ వచనం ఉన్నది. నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసి వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయన చెప్పాలి. ఈ లోక భోగాన్ని ఇదంతా ఇదంతా ఈ లోకంతా నాదే. సాతాను ఈ లోకమంతా నాది అనే జాగ్రత్తలో ఎండేస్తున్నానంటే యోగు గ్రంథంలో దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ అన్నమాట. ఆయన దగ్గర ఉన్న సంవత్సరం నీ వర్షం అంటే ఆయన యోగి యొక్క ప్రాణం అక్కడి నుంచి నాదే అనుకోవడం. కానీ సాధారణ దేవుడు డైరెక్షన్ సృష్టి ఉంది. ఇవన్నీ చూపించి కాబట్టి యేసుప్రభువు 8వ వచనంలో చూస్తే మళ్ళా అపవాది నీలో ఎత్తైన కొండ మీద ఆయన కోరుకొని పోయి ఈ లోక రాజ్యాన్ని వాటి మహిమను ఆయన చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసేయాలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు వాటితో సాధారణ కొమ్ము ప్రభు అయిన నీ దేవుడు నొక్కి ఆయన మాత్రం సేవించుకోవాలని అని రాయబడి ఉన్నదని మొట్టమొదటి ఆజ్ఞ యేసుప్రభు వారు సాధారణ విద్య ఏది నీ ప్రభు అయిన దేవునికి నీ దేవునికి నొక్కి ఆయన మాత్రం సేవించాలి. ఇక్కడ యేసుప్రభు వారు మాత్రం చూసిన మొట్టమొదటి ఆజ్ఞ సాధారణ విద్య. ఇదే విషయం నిర్గమకాండం 23వ వచనం అలాగే 1వ యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో శరీరాశ, నేత్రాశ, జీవప్రాణం గురించి. అయితే ఇక్కడ నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం, నీవు ఎవరైతే యెహోవాను నొక్కి ఆయన్ని మాత్రం సేవించు. అయితే సాతానుకు దేవుడు యేసుప్రభువుగా ఆజ్ఞ గుర్తు చేయడం జరిగింది. ఇప్పుడు యేసుప్రభువు ఆయన నిర్గమకాండంలో ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను వాటిని కొంతవరకు సరళీకృతం చేసి, సరళీకృతం అంటే అనుసరింపదగినట్టుగా ఇంకొంచెం ఓలకే సంఖ్య అంటే నిర్గమకాండం 20 అధ్యాయంలోనేమో మీరు నరక చేయవద్దని అంతే. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఆజ్ఞ ధర్మశాస్త్రం వాడు అయితే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి కాదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. కానీ నేను చెప్పినది ఏమో కాదు యేసుప్రభువు అంటే కొంచెం సరళీకృతం చేయడానికి కొంచెం లోతైన అర్థించేలాగా ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంది. 5వ అధ్యాయం 21వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకుడు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పింది ఏమంటే తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శ చూడదు, తన సహోదరుని చూసి ఎదురా పోవడం మహాసభలు యోగ్యం చెప్పుకోవడం నరకానికి యోగ్యం. 5:20 ఊహించింది. ఇవన్నీ ఎందుకు చెప్పారు అని అంటే అక్కడ నిర్గమకాండం నరహత్య చేయవద్దు అనేది స్ట్రైట్ ఉంటే స్టేట్మెంట్ అవుతుంది, స్ట్రైట్మెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం విడమర్చి ఇప్పుడు గురించి చెప్పడం అర్థం ఏంటంటే అసలు మొట్టమొదటి నరహత్య ఎక్కడ జరిగింది అంటే కయ్యేకు దేవుడు దేని గురించి, కానీ ఆస్తి గురించి లేకపోతే వేరే వేరే విషయాలంటే కాదు, కొంచెం ఉన్నటువంటి ఏదో ఈర్ష అసూయ. దేవుడికి ఇచ్చిన ఆత్మను స్వీకరించలేదు, ఈ గమనించిన ఆత్మ ఆకరించాలి. దానికంటే ముందు ఎక్కడ మొదలైన ఈర్ష అంటే దేవుడి సమూహంలోనే ఉండే ఆ యొక్క ప్రధాన దేవత దేవుడే అసమానుడు, మహోన్నతుడు, నందవాడు, స్థితులపాదుడు, స్తోత్రాలు ఆయన పూజింపబడాలా, నేనెందుకు కావాలి నేను. కనుక ఈ ఈర్ష్య ద్వేషం ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే ఒక మానవుల్లో ప్రవేశిస్తాయో సౌలు దావీదు తొలియాడు, దావీదుకి ఏమో 10,000 వందనాలు, ఈ సౌలుకి ఏమో 1000 వందనాలు అలా తీసుకోవాలి. ఎందుకంటే సౌలు ఆ రాజ్యాన్ని రాజుకి ఎక్కువ ఉండాలి, సేవకులు తక్కువ ఉండాలి. సేవకుడైన దానికి 90% అలా తీసుకోవాలి. కనుక ఈ విషయం ఇక్కడ చెప్తూ కాబట్టి నీ బలిపేట ఎవరన్నా గొడవ ఉన్నట్లయితే సహోదరులతో అక్కడ వాటిని వెంటనే సమాధానం పరుచుకొని అప్పుడు ఆ విషయాలు చేయండి. ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు అంటే లక్షణంగా చెప్తలేదు. రెండోది అదే అధ్యాయం 5వ అధ్యాయం 20 నుంచి విచారం చేయవద్దు. మళ్ళీ దీన్ని వివరంగా విపులీకరిస్తూ నేను మీతో చెప్పేది ఏమన్నా, ఒక స్త్రీని మోహం చూపుతో చూసి పెట్టుకోవడం అభ్యతాంతో ఇక్కడ స్త్రీ గురించి చెప్పడం జరిగితే మరి స్త్రీ కాకుండా పరిశుద్ధంలో ఇంకో విషయం జరుగుతుంది. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 17వ వచనంలో, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మరి దేవుడు చాలా కఠినమైన మాట ఏంటి అని అంటే, దేవుడు తన కోసం నరులను నియమించుకున్నప్పుడు తమ పితరులు యెహోవాను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో విభజించి వాడిన మానవులతో అంటే అనుకోవచ్చు ఇక్కడ దేవతలతో విభజించడం అని చెప్పడం అని అంటే వారు అక్కడ ఉన్నవారు వారిని సృష్టించిన నిజమైన దేవుని విడిచిపెట్టి అన్య దేవత, అందులో మహా పేరుగాచిన దేవత ఎవరంటే బయలుదేవత. ఆ బయలు ఒకసారి నెట్లో చూస్తే దారుణం అంత ఇది ఉండదు. ఎన్నో అంటే సూర్యుడిని మిగతా వాటిని ఇవన్నీ కలిపి ఒక దేవతగా ప్రయత్నిస్తుంది. వాటికి ఒక్కడమే ఇలాగ ఈ విషయం చేయడం అనేది చెప్తూ ఈ స్త్రీని మోహంతో చూసే ప్రతివాడు అందులో విచారం చేసేవాడు 29వ వచనం, నీ గుడిలో నేను అభ్యర్థపరచిన దాన్ని పెట్టి నీ వదలని పారవేయను, నీ దేహం అంతా నాతో పడవేయకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీ కుడి చెయ్యి నా అభ్యర్థపరచింది. ఇలాగా కళ్ళు గురించి కాళ్ళు గురించి ప్రతి దాని గురించి చాలా వివరంగా చెప్తుంటారు. ఈ మోహం చూపని చోట ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఏంటంటే కాకినాడలో ఉద్యోగం చేసినప్పుడు నాకు ఒక కాలేజీ క్లాస్మేట్ ఉంది. ఆయన ప్రేమించి ఒక బ్రాహ్మణాన్ని ప్రేమించారు. ఇతనేమో పద్మశాలి. అయితే కొంత నగడు ముందు అయితే కొంత సంవత్సరాలు అయిన తర్వాత అమ్మాయి నా దగ్గరికి వచ్చి
అనయా నీ బాధ ఏంటి, అదే కారణం ఇలా కాకుండా ఎవరి బండి మీద నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను వెనకాల కూర్చుంటాను, కానీ రోడ్డు మీద వెళ్ళిపోయే ప్రతి ఆడదాన్ని ఆ బండి పక్కనించుకోవడం ఒకటి చూసి అవ్వలేదు. నాకు అర్థం కాదు ఎందుకు అలా చేస్తున్నా అనేసరికి అన్నయ్యని కంప్లైంట్ చేసినప్పుడు ఎలా బాగుంది అధికారుల ఆవిడేమో తెలిసిన వాళ్ళ కనిపించింది అనిపించినాడు మొదటిసారి. సరే అలా చేయకూడదు కదా, ఎంత చేసి ఉన్నా ఇప్పుడు పక్కన మాట్లాడడం ఏదో చేయాలి. అది కాక మా చెల్లి అర్థాలు లేకుండా మనం ప్రేమించి వెళ్ళేస్తున్నాం. ఆ ప్రేమించి వెళ్ళేస్తున్నారు కానీ ప్రేమించడం ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ పెళ్లి చేస్తున్నారు అన్ని గొడవలు లేదు. ఎందుకంటే వీళ్ళేమో ప్రార్థన కదా ముక్కోళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ ఈ గొడవ లేదా దాంట్లో మళ్ళీ ఇది కంప్లైంట్. సరే మళ్ళీ రెండోసారి మళ్ళీ అలా చేస్తే యాభై అనేది కాలేజ్ మాట రెండోసారి కూడా మూడోసారి అలా చేస్తున్నానంటే రెండోసారి ఏమంటే తప్పగా చెప్పాడు కదా అందరినీ ఆరాధించాలనుకుంటే అంతే చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ మోహకు నిజంగా పురుషుడికైతే నీకైనా తెలుసులో ఆ రోజు వస్తే చాలండి. ఏమన్నా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఇదే పని అదే ఎక్కువ ఉందని ఈ రోజు అదే జరుగుతుంది ఎక్కువ ఇంకా చెప్పుకోవడాలు. అయితే ఈ విషయంలో మన దేవుడు చాలా నియమంతులు కనుక ముందుగానే చెప్పి జాగ్రత్తగా ఉన్నంటే అలా ఉండేది నష్టవుతారు అనేసి. తర్వాత ఈ బైబిల్ వాక్యం విషయంలో పెద్ద పండించాలి అంతా చెప్పాలంటే ఏం లేదు దేవుడి కారణం. దేవుడు చాలా మంచివాడు. బైబిల్ చెప్పిన విషయాలని మనిషిని మనిషిలో రాస్తున్నాడంటే అంట అది ఒక్కటి విడిచిపెట్టి ఎక్కడెక్కడో పరిగెత్తి కనుక రెండవది విచారణ చూసి మూడవది ప్రమాణం చేయడం గురించి మాట్లాడుతూ ఇవన్నీ లైన్కి వచ్చేసరికి మీ అందరూ తెలిసి నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణం ప్రభువునకు చేయకపోవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. 5వ అధ్యాయం 33లో 5వ అధ్యాయం 33-37. అయితే నేను నీతో చెప్పినది ఏమంటే ఎంత మాత్రము ఒప్పు పెట్టుకున్నావు, ఎంత మాత్రము 5వ అధ్యాయం 33 మత్తేశ్వార్త కంటిన్యూ అవుతుందండి. ఎంత మాత్రము ఒప్పు పెట్టుకున్నావు అంటే దేవుడిలో వచ్చిన తర్వాత కూడా అండి మీరు సంఘంలో ఉన్నారో తెలుసో తెలియదు డైరెక్ట్గా వాళ్ళు మదర్ ప్రామిస్ మించిపోయి గాడ్ ప్రామిస్ దేవుడి చేత మీరు తయారు చేయబడి దేవుడి మీద ప్రమాణాలు పట్టి ఇక్కడ దేవుడు వాడుకున్నటువంటి ఆకాశం కానీ దేవుడు వాడుతున్నటువంటి భూమిని కానీ వాటినే ఇది తోడాడుతారంటే ఆ రెండింటిని అర్థం కదా డైరెక్ట్గా దేవుడి మీద ప్రమాణం చేస్తాం. గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ ఇప్పటికి వినిపిస్తున్నాయి 2 రోజులు 3 రోజుల తర్వాత గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ కనుక ఒప్పు పెట్టుకోవడం అనేది అది ఏముంది అని అంటే 37వ వచనంలో మీ మాట అవునంటే అవును కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టురాలి సాతాను విషయంలో దేవుడు పరిశుద్ధాత్మను చెప్పిన మాట ఏంటంటే సాతాను గర్జించే సింహం వల్ల ఎవరిని విడుదలని వెరచు తిరుగుతుంది. మనకు తెలిసింది ఎలా తిరుగుతుందంటే మనమే వాటిని చూడ్చేయాలన్నమాట. ఏమాత్రం లూప్ హోల్ దొరికితే ఆ ఏరైతే సాధిస్తే కాలేజ్ కనపడు. అందుకని చాలా జాగ్రత్తగా ఈ మించినది దృష్టి నుండి పుట్టినది అంటే ఒకవేళ
మనం మాట ద్వారా కానీ ఏ ద్వారా కానీ దేవుడి నుండి ఐదోకి పోయే పరిస్థితి ఏమైనా ఉంటుందేమో చాలా జాగ్రత్తగా కాల్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఇలా కంటికి కోణం అనే విషయం 5వ అధ్యాయం 30 నుంచి 42 వరకు చెప్తూ 5వ అధ్యాయం 30 నుంచి 42 వరకు చెప్తూ చివరిలో నిన్ను అడుగువానికి నేను అప్పు అడుగువానికి నుండి నీ ముఖము అంటే సహాయం చేయండి. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఒకే ఆజ్ఞలో చూసినట్టు నిన్ను వాళ్ళని కోరుమాను నిన్ను వాళ్ళని కోరుమాను. తర్వాత 43 నుంచి నీ పొరుగును ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత గ్రంథంలో ఏదైతే కంటికి పట్టిపోవడం అలాగే శత్రువు ఇంటి వాళ్ళకి నేను మీతో చెప్తుందేమన్నా మీరు పరలోకంలో నీ తండ్రి కుమారులైనట్టు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడిని ఉదయపదేసి నీతి మంత్రుల మీద అనీతి మంత్రుల మీద వర్షం కురిపించున్నారు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించేయాలని నీకేం కావాలి సొంతంలో అలా చేయించున్నారు కదా. ఈ సహోదరులకు మాత్రం మరణం చేసినాడు కదా. మీరు ఎక్కువ చేయించినది అన్యజనులను అలాగూ చేయించున్నారు కదా. మీ పర్వతం తండ్రి పరిపూర్ణులు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండదు. దేవుని యొక్క పరిపూర్ణంగా ఉండడం అనేది దేవుని అంటే ఏ చిన్న విషయంలో కూడా మనం గొప్పలను కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మనం ముందు కొనసాగాలని ఇక్కడ చెప్పలేదు. 5వ అధ్యాయం 43 నుంచి 42 ప్రేమిస్తుడు జాగ్రత్త పడు. ఈ జాగ్రత్త పడడం అన్న విషయాన్ని 6వ అధ్యాయం 1వ వచనంలో అలాగే 7వ అధ్యాయం 15వ వచనంలో 2 విషయాల్లో మనుషులకు కనపడాలని వాళ్ళ ఎదుట నీతి కార్యం చేయకుండా జాగ్రత్త. అలాగే 7వ అధ్యాయం 15వ వచనంలో 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. ఇంకా చాలా విషయాలు జాగ్రత్త పడు అనే మాటకు సంబంధించి ఆగి ఉన్నాయి. అయితే నేను కొన్ని గుర్తు చేస్తాను. అన్నిటి విషయము చెప్పినట్టు సమయాలు ఉన్నాక అలాగే ధర్మం విషయంలో మత్తయి 6వ అధ్యాయం 2 నుంచి 4 వచనం ధర్మం తీసుకోవడం కూడా అందరికీ కనపడవాలని కాకుండా దేవుడికి కనపడవాలని వేషాలు కాకుండా 6వ అధ్యాయం 2 నుంచి 4 వచనం ధర్మం విషయం మనుషుల వల్ల గంట పొందవాలని వేషాలు సమాజ మందిరంలో వీధుల్లోనూ చేయాలని నీ ముందర గోడ ఊపిరిపోయినప్పుడు వారి తమ కాలం పొందడానికి. అలాగే మరి ప్రార్థన చేయనప్పుడు కూడా మనం ఏ విధంగా చేయాలనేది దేవుని ఆజ్ఞ ఏంటంటే 6వ అధ్యాయం 5వ వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండవద్దు. మనుషులకు కనపడవాలని సమాజ మందిరంలో వీధుల మూలలో నుంచి ప్రార్థన చేయడం వాళ్ళు వారు తమ ఫలం పొందేదానికి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ దగ్గర వెళ్ళి తలుపు వేసి రాష్ట్రమంలో నీ తండ్రి ప్రార్థన చేయి. అప్పుడు రాష్ట్రమంలో చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల లేదా వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. విస్తరించి మాట్లాడటం తమ మనవి వినబడుదని వారు ఆలోచన. మీరు వారి వల్ల ఉంటుంది. మీరు మీ తండ్రిని అడుగుకుంటే మీకు ఆగ్రహంగా ఉండేది కూడా ఆయన. కాబట్టి మీరు ప్రార్థన చేసి పాల్గొన్నాను. అయితే ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి జాగ్రత్త చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే మనము ప్రార్థనలో మనకు ఆల్రెడీ దక్కుతున్న వాటి గురించి మళ్ళీ పదే దేవుడికి మనము విన్నవించవలసిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేయనప్పుడు అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల అని అంటారు. అవి మీకు కానీ పాతకాలంలో ఒక రాజు సొలొమోను ఆయన బాల్య వయసు నుంచే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి నిర్ణయించుకున్నప్పుడు స్వప్నంలో కనిపించి ప్రభు నీకు ఏం కావాలి రాజా పరిపాలించాడు. మరి
అంతఃపురాలు, ఏనుగులు, గుర్రాలు, రౌతులు, రథాలు, బంగారం, వెండి, రత్న, మణిమాణిక్యాలు ఇవి కావాలా ఉంటుంది. సొలొమోను ప్రార్థన ఎలా ఉందంటే, ఆయన ఈ ప్రజలు చాలా వివేకవంతులు, వారిని పరిపాలించడానికి నాకు వివేచన అనుగ్రహించమన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి అనుకూలమాయ గనుక అంటారు. అంటే మనం అడిగే వాటిని కూడా దేవుడికి అనుకూలపడేలాగా అడగాలి. దేవుడికి అసాధ్యమైన వాటి ఎలాగా ఉన్నట్లయితే దేవుడికి అసాధ్యమైన ఏది లేదు అని అన్ని సంపూర్ణ కానీ ఆ ప్రాంతంలో నిజాయితీగా ప్రాంతంలో జెన్యునిటీ కానీ లేకపోతే ఎవరెలాగా అనుకూలమాయ కనుక సొలొమోను చేసిన ప్రార్థన దేవుడికి అనుకూలమాయ కనుక సొలొమోను యొక్క మనకు మరి ఆమోదించుంది. కానీ ప్రార్థన చేసినప్పుడు గతమైన వాటి అవసరం లేని వాటి ఏవైతే ఉచ్చనకపోవడం వీలైతే ఈ ఆమె అన్నదాని మీద కూడా పెద్ద సబ్జెక్ట్ ఉంటుందండి. వచ్చే రాబోయే దినాల్లో ఒక స్వార్థ మాకు, ఎందుకంటే ఆమె అంటున్నామంటే మనం పర్వకాల రోజులు నాకన్నా కూడా పోవచ్చు ఇవాళ అన్నట్లయితే దేవుడి యొక్క వాక్య సరిపోతున్నా నేను చెప్పేది కదా. ఆమె అన్నామంటే అవతల వ్యక్తిని పలికిన ఏవైతే వాక్యాలు ఉన్నాయో, మాటలు ఉన్నాయో, పదాలు ఉన్నాయో అలా జరుగుగాక దాంతో నేను ఏగిస్తున్నాను ఆ విధంగా ప్రస్తావించగా అన్నట్టే నేను ఒప్పుకుంటున్న దానికి అని అలా అన్నట్టే అలాగే అన్నప్పుడు నాకెళ్ళిపోవడం జాగ్రత్త తీసుకోవాలని కనుక ప్రార్థన చేయనప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం గురించి ఎస్కోగా ఆజ్ఞించున్నాను. అలాగే ఉపవాసం విషయంలో 6వ అధ్యాయం 16వ వచనంలో నాకు తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషాల వల్లే కుటుంబంలో దీని గురించి చెప్పాలంటే బయట జరిగేవాడు వాడు అన్నిటి గురించి చెప్పుకొచ్చాడు. 40 దినాలు లెక్కలేసి అని చెప్పి ఉపవాసం దినాలని చెప్పి చాలా పబ్లిక్గా ఈ వాక్యం వాళ్ళు చదువుతారో లేదో తెలియదు, కానీ వాళ్ళు చదివినా అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ఉన్నారు, తాము ఉపవాసం చేసినట్టు మనుషులకు కనపడాలని వారు తమ ముఖంలో వికారం చేస్తారు, వారు తమ ఫలం పొందినారని నిశ్చయంగా మీతో చెప్తున్నారు. ఉపవాసం చేయించినట్లు మనుషులకు కనపడవాలని కాక రహస్యములను నీ తండ్రికి కనపడవాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుని నీ ముఖం పడుకును, అప్పుడు రహస్యమును చూసిన నీ తండ్రి నీకు చెప్పదు. ఉపవాస ప్రార్థన గురించి 2-3 కథగా చాలా వరకు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన చేసే పరిస్థితి కూడా పాత్రమందులో అయితే మరీ బాగా నేను విన్నా. ఒక ఆవిడ నా కాకినాడలో నేను ఉపవాస ప్రార్థన చేసిన బాబా ఎలాగంటే లోటుపాటు కలుపుకుని పూజలు చూసాను ఉపవాస ప్రార్థన. అలాంటి ఏం లేవండి, శుభ్రంగా పొద్దున్న సాయంత్రం తినే సాయంత్రం ఉపవాస ప్రార్థన. నిజంగా 4 రోజులు ఎవరు ఏం అనుకోకుండా ఉండగలిగితే వాళ్ళు భూలోకంలో ఉంటారు. పర్వం అంటే నాకు వల్ల దేవుని నిర్ణయం అయితే పర్వం, కానీ 4 రోజులు ఉండలేదు. ముక్కు మూసుకుని గాలి పీల్చుకోకుండా 3 నిమిషాలంటే, నీరు తాగకుండా 3 రోజులు, ఆహారం తినకుండా 6 రోజులు, అంటే ఎక్కువ పద్ధతిగా 3 నిమిషాలు 4 రోజులు ఎలా చేస్తున్నాను. కనుక ఉపవాసం చేసేటప్పుడు ఈ విధంగా ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు అయితే అస్తం విషయం వచ్చింది. అస్తం విషయం అంటే ప్రపంచ వ్యాప్తంగా దైవత్వం అంటేనే వ్యాపారం. ఒక అన్యుడు సంఘంలోకి వచ్చి వాక్యం నేర్చుకోవడానికి ఆ స్థలానికి 20,000 అవుతుందో చెప్పడానికి సిగ్గులేక సీట్లకి ఎంసెట్ సీట్లుగా అడ్డేస్తాను.
ఎంసెట్ కోచింగ్, లేకపోతే ఈసెట్ కోచింగ్, లేకపోతే ఐఏఎస్ అకాడమీ సంఘంలో ఉండి దేవుడు అన్నీ ఉచితంగా ఇచ్చి అన్నీ ఉచితంగా పొందుకోండి అని దేవుడు చెప్తుంటే నీ ధనం ఎక్కడ ఉండదో నీ మనసు అక్కడనే ఉంటారు అన్నట్టుగా మొత్తం అంతా వ్యాపారం చేసి రక్షించు ఈ ఆయగోడలో నేను నడిపిస్తున్న సంఘంలో కాబట్టి కబుర్ల పాటలు చెప్తాను నేను మొదలు ఈ ధనం ఎక్కడ ఉంటున్నావు ఈ మనసు అక్కడనే. అలాగే అదే నేను అన్నీ మరి ఓడితే చెప్తలేదు అన్నీ అన్ని చాలా దేవుని యొక్క ఆజ్ఞలు చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని రాస్తుంటే 5-6 వారాలు కాదు, 5-6 నెలలు కాదు, ఒక సంవత్సరం పాటు 12 నెలల్లో ఒక రోజు పొద్దున్న సాయంత్రం మాట్లాడుకోవచ్చు. రెండోది అత్యంత విలువైనదంటే చింతే బాబు. చింత లేని వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు. ప్రతి మనిషికి ఏదో విషయం చెప్పలేదు. అది ప్రాముఖ్యంగా ఆరోగ్య విషయం, లేదు ఆదాయం కావచ్చు, లేదు ఇంట్లో పరిస్థితులు కావచ్చు, లేదు వ్యాపారం కావచ్చు, లేదు ఉద్యోగం కావచ్చు, ఏదో చిన్న చింత కూడా కావచ్చు. దేవుడేమో మీరు చింతకపోయి అంటే మీ చింత ఆయన ఏంటంటే ఆ మాటలు చేసి మనం యోగాన్ని చింత పడుతుంది. నిజానికి మనకు ఉండే చింత చాలా చిన్నదానికి దాన్ని ఎత్తి నెత్తి మీద ఎత్తుకోవడం ద్వారా గౌరవ వెళ్ళిపోతుంది. గంటగంటకి వెళ్ళిపోతుంది. తెలుసు కదా చింతపొడి మతస్వార్థ ఆరాధన 20-32 వచనాలు, అలాగే లోకస్వార్థ 12వ అధ్యాయము 22లో కూడా ఈ విషయాలు మనం చింతపొడి మతస్వార్థ ఆరాధన 20-32 వచనం. అత్యంత విలువైన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏమి తినము ఏం కావాలని ఇవన్నీ గురించి చెప్తూ 33వ వచనంలో 6వ అధ్యాయం 33వ వచనంలో కాబట్టి అక్కడ చెప్తారు. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఇంకో విషయం, దేవుడి వాక్యం కాబట్టి కనుక అలాగైతే మరియు అన్న మాట వచ్చినప్పుడు అంటే దానికి పూర్వకంలో ఏమున్నాయి జాగ్రత్తగా గమనించుకోవాలి. అవన్నీ తెలుసుకుంటేనే కానీ ఈ కాబట్టి అన్న దానికి అర్థం కాదు. అందుకే ఇప్పుడు కూడా కాబట్టి అవన్నీ ముందు అన్ని విషయాలు చెప్పి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఇది కూడా ఆజ్ఞ, ఆయన రాజ్యాన్ని నీతి వెళ్ళమని కూడా ఆజ్ఞ. అప్పుడు అవన్నీ మీకు అందరికీ పోవడం రేపటి గురించి చింతపోయి రేపటి దినము దానికి సన్నదాన్ని గురించి ఈ రాజ్యం అన్న విషయం దగ్గరికి వచ్చిన కానీ మళ్ళీ ప్రసంగం అంతా ఇలాగ మనకు తెలుసు. రాజ్యం అంటే సంఘం గురించి చెప్పాలంటే మరి సంఘస్థాపన దగ్గర నుంచి ఏవేవైతే రిజర్వేషన్లు ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. అదే సంఘాన్ని యేసుప్రభువు యొక్క శరీరాన్ని స్థాపించగా వివరించడం జరిగింది. అదే సమయాన్ని మరి వధువుగా వివరించడం జరిగింది. ఇవన్నీ మనకి. రెండవది నీతి. ఈ నీతి అన్న విషయాన్ని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా సింపుల్గా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఎవరు కోరుకొట్టేశారు కదండి. 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆయన సన్నిధిలో అనుసరించి నడిచినట్లయితే ఇంకా వివరంగా చెప్పాలంటే అబ్రహాము సింపుల్గా చెప్పాలి. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా సింపుల్. అంటే దేవుడు నమ్మితే
దేవుని నమ్మకం అంటే ఆటోమేటిక్గా దేవుడు ఏమైతే చెప్పాలో దేవుని ఆజ్ఞ అని భయపడడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే నీతి గురించి ఆదికాండం 15:6 చెప్పబడినది రాసు నీతి గురించి. అలాగే రోమ 4:3 రోమ 4 ఆదికాండం 15:6 రోమ 4:3 గలతీ 3:6 గలతీ 3:6 యాకోబు 2:29 అదే అబ్రహాము విషయమే 4 వర్షాలు రోమ 4:3 అంటే గలతీ 3:6 గలతీ 3:6 అబ్రహాము దేవుని అతనికి నీతిగా అంతేమాట 6:33 నుంచి 34 వర్షాలు ఈ రాజ్యము నీతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం అదే ఇంకొక విషయం ఇక అయిపోయి నేను గురి చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే తీర్పు తీర్చకుడి, ఇది ఒక ఆజ్ఞ. ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి తీర్పు తీర్చకుడి అన్న మాట వాస్తవం, దేవుడి ఆజ్ఞ. కానీ తీర్పు తీర్చే విషయంలో భౌతిక సంబంధమైన విషయాల్లో మనం తీర్చదు. ఉదాహరణ పొద్దున్న లేచేసరికి సైకిల్ మీద కాకుండా కూరగాయలు పెట్టుకుని వస్తారు ఒక ఆయన ఇంటికి అన్నారు. టమాటాలన్నీ పడైంది, వంకాయలన్నీ కూర్చిపోయింది, తీసుకోవడం అంటారా? ఏమంటే అడిగితే అర్థమైంది. ఇంటికి వచ్చే కూరగాయలు టమాటాలు కూర్చిపోయి వంకాయలు ఏమో కూర్చిపట్టేసి తీసుకోండి. వాటిని జడ్జ్ చేసి తీర్పు అంటే యజమాని కాకుండా కూరగాయలు వాళ్ళని వాళ్ళని మన తీర్పు భౌతిక సంబంధం. ఆత్మ సంబంధమైన ఏదైతే ఉందో అతను మరి బాప్తిస్మం పొందారా, ఇష్టంగా చదువుగా, లేకపోతే వేరేనా అనేది ఆ వ్యక్తి ఈ లోకంలో ఉన్నంత వరకు మనం తీర్పు చేసుకో. లేనప్పుడు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆత్మ విషయంలో తీర్పు తీర్చే అధికారం దేవునితో ఉంది. అంతేనంటారా? నేను చెప్పిన కరెక్ట్. ఆత్మ విషయంలో తీర్పు తీర్చే అధికారం. ఎందుకు? ఇప్పుడు వైపు ఉన్న వాళ్ళని చూసి, నా తండ్రి చేత రాష్ట్రంలో పడిన వాళ్ళని, ఎవరు ఎన్నో ఉన్న వాళ్ళని చూసి చెప్పుకోబడిన వాళ్ళని ఎవరన్నారనే మాట ఎక్స్ప్రోవర్ భూమి మీద ఉన్న మనుషుల విషయంలో మనము ఆత్మీయంగా ఏదైనా అలాగే తీర్పు తీర్చే విషయంలో 2 సందర్భాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ విషయం 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, అలాగే లోకసభ 6వ అధ్యాయం 37 వరకు ఈ తీర్పు తీర్చకుడి అనే విషయాలు. అలాగే మత్తయి 7వ అధ్యాయం 1 నుంచి 5 లోక 6వ అధ్యాయం 37 తీర్పు తీర్చకు అనగానే ఇంకా 16వ అంశం అడుగుడి మీకు ఇవ్వడు. ప్రతి విషయం అడగాలని ఇందాక ప్రార్థన చేసినప్పుడు చెప్పాను. ఏది దేవునికి అనుకూలమైన విషయాలు అడిగినట్లయితే కనుక, అంతేగాని వేరే వ్యర్థమైన వాటిని అడగకుండా మనం జాగ్రత్త పడాలి. 7వ అధ్యాయం మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో ఇవన్నీ యేసుప్రభువు చెప్పినాయి. అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు ఇవ్వను, అడుగు ప్రతివాడును పొందు, వెదకువానికి దొరుకును, తట్టువానికి ఇవ్వడు. నేను ఏ మనుషులైనా కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకోరు, అలాగని మీరు బాగా చేయండి. ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తలో ఉపదేశించింది. మనుషులు మనకి ఎదుటి వాళ్ళ నుంచి మనకు మేలు కలగాలని మనం ఆలోచించినట్లయితే మనం కూడా ఎదుటి వాళ్ళ మేలు కలిగే విధంగా ప్రవర్తించాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం సార్ ఇంకొకటి ఇరుకు ద్వారా
ప్రవేశించండి. ఆ తర్వాత ఉంటుంది 7:13 నుంచి ఈ ఇరుకు ద్వారం నాశనపు ద్వారం వెడల్పే మార్గం ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గము చాలా సంకుచితంగా ఉంటుందంటే ముందు అలాంటి కూడా చెప్పాలిగా ఉన్నా అంతిమం అనేది దేవుని దగ్గరికి తీసుకెళ్లే ఆ యొక్క మార్గము, ఆ ఇరుకు మార్గమే యేసు ప్రభువు యొక్క జీవమార్గమని మనకు తెలుసు. అలాగే 15వ వచనం నుంచి అబద్ధ ప్రవక్తల గురించి ఒకసారి అంటే నాకంటే అనుభవజ్ఞానం తక్కువ కదనంగారు ఇంట్లో కూడా గ్రామం ఆశ్రమం చోటే ఉపన్యాసం ఒక అతను అక్కడికి వచ్చి నాకంటే ముందు ఉంది అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంటికి వస్తుందంటే ఆయన ఉన్నతి చేయించుకున్న అపోస్తులు ఉన్నతి చేయించుకున్న అపోస్తులు. కాసేపు మాట్లాడి అరగంట పోగంట దేనికి ఒక పక్కన రావడం మనిషి అపోస్తులు లేకపోతే ఈ సుఖపడడంలో దేవుని జ్ఞానానికి ఏమైనా దగ్గరగా ఉండడం కదా. సున్నతి ఆచారమేమో పాత సంవత్సరాన్ని అది ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అపోస్తులు అనేసి ఇందాక చాలా ఒకటి చెప్పండి. ప్రతి ఒక్కరు ఈ ఒక డిగ్రీ లాగా ఉన్నాయి పెట్టేసుకున్న పేరు. ఇక్కడ అపోస్తులు ఉన్నారు, ఇక్కడ పేరు ఉంటుంది, ఇక్కడ ఎంఏ పిహెచ్డి బైబిల్ సంబంధించి డిగ్రీ పేరు చదవడానికి కూడా వీళ్ళకున్న పేరు కనుక అబద్ధ ప్రవర్తన వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చి మనకి మాట్లాడడం కాదు, సంఘంలో సంఘాన్ని చలాచలు చేస్తారు. చాలా జాగ్రత్త వారు గొర్రెల చర్మం వేసుకుని ఎదురుపోతున్నారు, కానీ లోపల వారు ఘోరమైన కోడలు. వారి ఫలంలో వలన మీరు వారిని తెలుసుకున్నారు. ఉన్న పొలంలో ద్రాక్ష పండ్లనేమో పల్లెలు చెట్టును అంజూర చెట్టు పండ్లనేమో కోడిగా. ఇదే సంఘంలో నాకు చింతనలో కొంచెం ఓవర్ తెలుసుకున్న జరిగిన సందర్భం అబద్ధ అంటే బయట ఈ సంఘంలో సభ్యులైన ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే దగ్గర 18, 19 ఆ వయసులో బాప్తిసం తీసుకున్నామో 50 వచ్చేసరికి ఇక్కడ సభ్యులు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఈ సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నాం కదా, కనీసం ఏది కానీ న్యాయం కానీ ఇచ్చారా అని అడిగాడు. అయిపోయింది అంటే ఈ వెళ్ళేదేమో నవ్వుతుంది ఏది గెలుతారనేసరికి ఏ మొత్తం ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయింది ఆవిడ గేదెలు పోయాడు. ఈ అబద్ధ అన్నవాళ్ళు చేసే పనులు అంటే సంఘం క్రీస్తు సంఘంలో ప్రవేశించడం గొప్పకారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవడం అనేది సువార్తలుగా మనం తెలియాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకొక చోట కానీ ఈ సంవత్సరాల నుంచి అక్కడ వెళ్దాం కనీసం చేరకపోయారని అడిగిపోయారు అసలు గురించి ఆ వెళ్తూ ప్రతి సంవత్సరం నేను ఎన్నో చాలా గొప్పట్లో ఇంగీలు కానీ చాలా జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తగా అడుగుడి వారిని క్షమించు. అలాగే క్షమించడం అనే విషయంలో కూడా ఇల్లుడి ఒక స్వాత ఆరాధ్యం ముఖ్యంగా విషయం. చిన్న ఇవన్నీ మనం తెలిసిన విషయాలు చిన్న వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ కమాండ్మెంట్. ఎవరైతే దేవుళ్ళ గురించి ఆయన మార్గంలో ప్రవేశించి ప్రయత్నిస్తున్నారో మార్క్స్ 16-15 మన అందరికీ తెలుసు. మరియు మీరు సాధనలో పవర్ఫుల్ దీనికి ఇచ్చింది ఏది
ఎప్పుడైతే ఈ సువార్త పరిచర్య ఒక మానవుడు మొదలు పెడతాడు, ఆటోమేటిక్గా పైన చెప్పినన్ని అవలంబించడానికి, పాటించడానికి నిబద్ధత, అవకాశం ఆ మానవుడికి దక్కుతుంది. ఎందుకంటే తెలుసుకోకుండా సువార్త ప్రకటించలేదు, తెలుసుకొని మారుమనసు పొంది అప్పుడు అనుభవ జ్ఞానాన్ని పొందడానికి ఈ లోకంలో వెళ్ళడానికి అవకాశం. అలాగే ఇంకా ఇంకొక విషయం, విన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. మార్క్స్ వార్త 4:24 మార్క్స్ వార్త 4:24 విన్నది మనం ఏం వింటున్నాము? మార్క్స్ వార్త 4:24 మరియు ఆయన మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. సంఘంలోనంటే నిజానికి సంఘంలో దేవుని మాటలు, దేవుని బోధ, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అద్భుత మరి జరిగినటువంటి జీవితంలో ఒక్కొక్క విశ్వాస జీవితంలో జరిగిన మేలు నిమిత్తం మాట్లాడుకుంటే పర్లేదు. సహోదరులే ఒకరి గురించి ఇంకొకరు, వాళ్ళ గురించి ఈ వీళ్ళు అందరూ కలిసి చివరికి సువార్తల గురించి ఇలాగా కంటాలు ఉంటే చాలా సంఘంలో చెడ్డకార్యం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో విషయాల్లో పత్రికలు రాయడానికి కారణం కూడా అయ్యాయి. ఒకడేమో 4 పాటలు పాడదామని, ఒకడేమో 5 పాటలు పాడదామని ఆసక్తి ఉండడం మంచిదే. ఎవరికి ఏ తలాంతం ఉన్నదాన్ని బట్టి వారు ప్రవర్తించడం మంచిదే. అది సంఘ క్షేమాభివృద్ధికి వెళ్ళడానికి అలా చేయడం మంచిదే. కానీ ఆ యొక్క నడిపింపు అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలనేసి ఆయన అనేక పత్రికలు రాయలేదు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే వినదాంతో సహోదరుల గురించి వాళ్ళ పక్కన సంఘంకి వచ్చినప్పుడు ఆరాధన స్థలాలకు వచ్చినప్పుడు దేని గురించో దాన్ని గురిపెట్టడం అని మిగతా అన్నింటి మీద మార్క్స్ చేస్తాం. నిజానికి ఎక్కువగా విశ్వ సంఘ సభ్యులైతే కాదు, బయట మనం చెప్తున్నాం. మామూలుగా బయట వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని ఆయన ఒకసారి మేము నసప్రభు దగ్గరికి వెళ్ళాం. ఆదివారం ఆరాధన అక్కడ సువార్తకుడు అంతా అయిన ప్రభాతం పోతున్నాం. రొట్టె పిలవడానికి ముందు చేతి కొడుకుని, ద్రాక్షారసం ముందు చేతి కొడుకుని సంఘంలో ఉన్న వాళ్ళతో స్త్రీలు ఆ వాళ్ళు ఈయన నడుపుతున్నారు. అదే సంఘాస్తులు ఎవరైతే ఆడవాళ్ళు సంఘ స్త్రీలు వాళ్ళు వాళ్ళతో నడిపిస్తున్నారు. అంత రివర్స్ అయిపోతుంది. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని ఒక ఆజ్ఞ పక్కన పెట్టి వాళ్ళు నడిపించే పరిస్థితికి వచ్చారు. కనుక వినేది ఎప్పుడైనా సరే సాతానికి సంబంధించిన ఆ మాట వచ్చినట్లయితే మనం చదువు చూసుకోవడం మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ప్రభాత భోజనం మనం చేసి ప్రభాత భోజనంలో నాకు మొన్నటి వచ్చింది కాబట్టి ఏంటంటే సర్వసాధారణంగా ఒకటి 11 అక్కడ మొట్టమొదటి రొట్టె గురించే కృతజ్ఞతాస్తులు కానీ ద్రాక్షారసం నుంచి కృతజ్ఞతాస్తులు అనేది లేదు. చేయొచ్చు ప్రతి విషయంలో ప్రార్థన మంచిదే. కానీ ఈ మార్క్స్ వార్త నా 14:22 దగ్గర వచ్చేసరికి నాకు ఆ డౌట్ లేదు. అక్కడ ఏమో రొట్టె గురించి ద్రాక్షారసం, రొట్టె గురించి కృతజ్ఞతాస్తులు, ఇక్కడ ద్రాక్షారసం నుంచి కృతజ్ఞతాస్తులు చెల్లించాను. అందుకని 2 విషయంలో చెల్లించు. కానీ నేను నడిపించేటప్పుడు నేను ఒక్కనే నడిపించాను. అంటే ఒకవేళ వేరే సహోదరులు ఉంటే నేను రొట్టె గురించి, ఇంకొక సహోదరులు ద్రాక్షారసం గురించి కృతజ్ఞతాస్తులు చెల్లి ఒకరే ప్రార్థన చేసేవాళ్ళు. ఆ రెండింటి గురించి ఏకకాలంలో ఒకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి అది ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ఈ ప్రభావిత భోజనాన్ని ఆచరించడం అనేది కూడా దేవుని యొక్క ఆజ్ఞ.
పాటించాలి. అది ఎప్పుడు ప్రతి ఆదివారం ఆ పుస్తకాలలో మనం తెలుసు. ఇంకా దేవుడు చెప్పిన విషయాల్లో ఎక్కువగా ఆల్రెడీ తండ్రి గారు జ్ఞాపకం చేశారు. రక్షణ శాస్త్రం ఏదైతే వాటిలో నాలుగు విశ్వసించాలి, మా మనసు ఒప్పుకోలు, ఇది కూడా దేవుని యొక్క రక్షణ శక్తి. ఇవి ఆజ్ఞలు. భూమిచారణ మీకు ఒక ఆయనేమో యోహాను సువార్త 15:10 యేసుప్రభువు పలికిన మాట యోహాను సువార్త, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞల్ని గైకొని నా ఎడల నా ప్రేమయందు నిలిచింది. ఈ ఈ ఈ ఈ వాక్యం ఎప్పుడైతే చదివానంటే ఈ వాక్యానికి అనుగుణంగానే మొట్టమొదట నిర్గమకాండ దగ్గర ఆజ్ఞలు తీసుకున్నాను. అందుకే ఆ రెండింటికి కంపేర్ చేస్తూ ఆ రెండింటిని వివరించడం కోసం ఈ సబ్జెక్ట్ అనేది ఇలా తీసుకోండి. యేసుప్రభువు ఎలాగైతే దేవుడి తండ్రి యొక్క ఆజ్ఞ గైకొని ప్రేమయందు నిలిచారో ఆ ప్రకారం నేను నా ఆజ్ఞ అంటే యేసుప్రభువు చెప్పిన ఆజ్ఞ కూడా గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి అనేసి ఆజ్ఞ ఇచ్చున్నారు. అలాగే అసలు ఆజ్ఞలు గైకోవడం అంటే 1 యోహాను 5:3 చాలా సింపుల్గా చెప్పారండి. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుడిని ప్రేమించుతాం. దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తున్నాం, దేవుని ఎప్పుడైతే మరి మన సొంత రక్షకుడిగా అంగీకరించి ముందుకు కొనసాగుతాం, మరి ఆయన ప్రేమించే కోవలకు వచ్చింది. ఆయన ఆజ్ఞలను గైకునే అవకాశం 1 యోహాను 5:3 1 యోహాను 5:3 నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారం నేను నా ఆజ్ఞ గైకొనే నా ప్రేమయందు నిలిచింది. మనం 1 యోహాను 5:3 మనం ఆయన ఆజ్ఞను గైకుంటే దేవుడు ప్రేమించ ఆయన ఆజ్ఞలు భారమైనవి కావాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి, మనము మోయలేనంత మరి కఠినమైనవి చాలా సరళీకృతంగా ఉంటాయి ఆచరించగలిగితే. అలాగే 2 యోహాను 1:6 చక్కని విషయాన్ని వయసు వాసాలు చెప్తారు. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోయే ప్రేమ, మనము ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోయే ప్రేమ మీరు మొదట నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకోవాలను అన్నది ఆ ఆజ్ఞ. ముందు మొదట చెప్పాను, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించండి అన్న ఆజ్ఞ ఎక్కడైతే వస్తుందో దానికి వివరణ మనము ఆ ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడవడమే ప్రేమ కలిగి ఉంటేనే దేవుని ఆజ్ఞలో నడవగలుగుతాము. మీరు మొదటి నుండి విధిన ప్రకారం ప్రేమలో నడుచుకోవాలను అన్నది ఆజ్ఞ. వయసు మాట ఎఫ్సి 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉంటూ మనం అన్ని విషయంలో ఎక్కడైతే దేవుని ఆజ్ఞను మనం కూర్చుకుంటామో ఎఫ్సి 4:15 ఎఫ్సి ఈ ఆజ్ఞల యొక్క సారాంశము చర్చలోకి మరి ఇలా తీసుకొస్తే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయంలో లేదు. అన్ని విషయాలు అడగాలండి. ప్రతి విషయంలోనూ మరి దేవుని జ్ఞానమును మరి దేవుని యొక్క మార్గమునందు ప్రవేశింపచేసి అనేక ఆత్మలను రక్షించలాగిన మనము ఆత్మఫలాలు ఫలిస్తూ దేవుడి కొరకు ఆత్మలనే ఫలాలు ఫలించడం కోసం దేవుడిని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక నాకు సమయాన్ని ఇచ్చిన తెలుసు. సహోదరులు అబ్రహాం గురించి ప్రార్థన చేశారు. చెప్పండి వాక్యం తర్వాత తీపిరి కానీ
మధ్యాహ్నం చాలా సమయం విత్తబడినటువంటి వాక్యం వెంటనే ప్రార్థించిన స్వాగతం జరిగింది. విత్తబడినటువంటి వాక్యం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. అందరి హృదయాల్లో కూడా ఈ యొక్క వాక్యం ఫలింపచేసి అభివృద్ధిపరుచున్నాం. ఇదిగోనైనా ఇప్పుడు అందరం కూడా టీ బ్రేక్ వెళ్తూ ఉన్నాం. క్షేమాలను నేర్చున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేయకుండా ఆనందబాబు గారికి వందనాలు, ప్రార్థన చేసిన అమలబాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. టీ బ్రేక్ అంటే ఈ దాకా అక్కడ క్లాస్ త్వరగానండి. Até.